నమస్కారం అండి. భక్తి ఆన్లైన్ కు స్వాగతం. శివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మతం పండగలలో మహాశివరాత్రి ప్రాశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు ఈ శివరాత్రిని మనం జరుపుకుంటాం. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉన్నది. అలానే ఆదిదేవుడు నీలకంఠునిగా మారిన రోజు ఈ రోజే. అలానే ఆ మహాదేవుడు చంద్రశేఖరుడైన రోజు కూడా ఈ రోజే. అలానే మృత్యుంజయ మంత్రం ఆవిష్కరణ జరిగిన రోజు కూడా ఈ రోజే. అలానే పరమేశ్వరునితో పార్వతీదేవికి కళ్యాణం జరిగిన రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజే. ఇంత గొప్ప రోజున మనం ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి ఓం నమఃశివాయ అని ఒక్కసారి శివ పంచాక్షరిని పలికినా చాలు, సకల పాపాలు తొలగిపోతాయి. అలానే ఆయన మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని ఒక్కసారి పలికినా చాలు, మీకు ఉన్న మృత్యు దోషాల సమస్తం తొలగిపోతాయి. అయితే ఈరోజు శివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఆ పూజా విధానాన్ని తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున సాయంత్రం స్త్రీలు శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి ఆ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో అంటే 6 గంటల ప్రాంతంలో పుణ్య స్త్రీలు ఎర్రటి పువ్వులను శిరస్సును ధరించి నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని ఎర్రటి ప్రమిదలు దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మెడలో మీకు నచ్చిన రుద్రాక్షను ధరించాలి. ఆ తరువాత మీ పూజా మందిరంలో శివ పార్వతులిద్దరికీ గంధము కుంకుమను సమర్పించి తాంబూలంను సమర్పించాలి. అటు పిమ్మట 2 ఎర్రటి ప్రమిదలలో 2 వత్తులు కలిపి వేసి నువ్వుల నూనె వేసి ఆ దీపం యొక్క ముఖం పడమర దిక్కును చూసేటట్టుగా ఆ 2 దీపాలను వెలిగించాలి. ఆ తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులను బిల్వ దళాలతో పూజించాలి. ఈ దీపాలను వెలిగించి ఓం నమఃశివాయ అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అలానే ఇలా దీపాలు వెలిగించడం ద్వారా మీకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుందని నమ్మకం. లేదా ఈ ఎర్రటి ప్రమిదలను తీసుకొని దూదితో 5 వత్తులు చేసి 5 ముఖాలుగా చేసుకొని నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధముగా పంచహారతిగా వెలిగించే ఈ దీపాల ద్వారా సకల దేవ గణాలను తృప్తిపరుస్తుందని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజు సాయంత్రం కన్యలు నిష్ఠతో శివునికి ఎర్రటి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే గుణవంతుడైన భర్త లభిస్తాడు అని అంటారు. వివాహమైన స్త్రీలు ఈ దీపాలను వెలిగిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం, కన్యలు ఈ దీపాలు వెలిగిస్తే వారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. అదే విధంగా ఆలయాల్లో పంచామృతాలతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతి బాధలు దారిద్రాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ మహాశివరాత్రి రోజున ఆలయాల్లో శివ కళ్యాణము 108 బిందెలతో రుద్రాభిషేకం చేయిస్తే ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనం వచ్చే భాగంలో శివరాత్రి రోజున ఆ పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా అభిషేకం చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.